డాడ్ మాట్లాడొద్దు. నా కోసమే మీ పెళ్ళంగారు చేశారని చెప్పకు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇది నా కష్టార్జితం. ఒకరి దయాదాక్షిణ్యాలతో నేను బ్రతకట్లేదు. పూటకి తిండి లేని వాడిని కాదు నేను. ఒక పూట తినకపోతే నాకేమీ కాదు. దిక్కు లేక మీరొచ్చారు, నేను కాదు. నా ఇంట్లో చోటు సంపాదించుకోవచ్చు, కానీ నా మనసులో మీరు చోటు సంపాదించుకోలేరు. మీ కోరిక జన్మలో నెరవేరదు. బాగా దొరికావే, ఇక చూడు. ఫీల్ అవ్వకండి. సిద్ధు కూర్చో, భోజనం చేయి. గంగా కూర్చోమా, భోంచే. మావయ్య గారు అంత మాట అన్నాక ఎలా చేస్తారండి? భోజనం సహిస్తుందా? మంగా తనిప్పుడు అంత తప్పుగా ఏమందిరా? మీ నాన్న అన్నందుకే అంది. నాన్న వాళ్ళని తినొద్దన్నారా? ఓహో, నీకు అర్థం కాలేదురా. సంపాదించి తినండి, తేరగా నా తిండి తినడం కాదు అన్నాడుగా. నాన్న అలా ఏం అనలేదు అత్తయ్య. దయచేసి అర్థాలు మార్చి చెప్పొద్దు. అరే, ఇది నా కష్టార్జితం అంటే అర్థం ఏంట్రా? వీడు కష్టపడింది కాదనేగా. దిక్కు లేక మీరొచ్చారు అంటే వీళ్ళకు వేరే దిక్కు లేదనేగా. ఇంట్లో చోటు సంపాదించొచ్చు అంటే మీ సంపాదనతో మీరు తినండి అనేగా. అవును పెద్దమ్మ గారు, కరెక్ట్ గా నాకు ఇలాగే అర్థమైంది. షడప్ షడప్. సర్లేండి, మాకు అనిపించింది మేము చెప్పాము. అలా కాదని మీకు అనిపించినప్పుడు మేమేం చేస్తాం? మీరు మేమనుకున్నట్టే అనుకోకండి సిద్ధు. మీ అన్నయ్య గారు ఊహించినట్టే ఊహించుకోండి, తినండి. తినండి. తండ్రి మాటనే లెక్క చేయని వాడివి. ఆయన కష్టార్జితంతో కడుపు నింపుకోవడానికి అంత ఆలోచించడం దేనికిరా? తిను. మీ నాన్న సంపాదనతోనే నీ భార్య కడుపు కూడా నింపు. తినండి, బాగా తినండి. అత్తయ్య, నేనేమనలేదురా బాబు, తినమనే చెప్తున్నా. గంగా కూర్చోమ్మా, తిను. మా తమ్ముడు అలాగే అంటాడులే, ఆ మాటలే నువ్వు పట్టించుకోకు. నువ్వు తినమ్మా, తిను. బాగా తిను. చూస్తావే, ఆశగా వండుకున్నావుగా, తిను. మీ ఆయనకి పెట్టు. ఆయన సంపాదనతోనే తినాలని అనుకోకమ్మా, కడుపు మాడుతుంది. ఇప్పటికిప్పుడు ఏ హోటల్లోనో సంపాదించి 4 రూపాయలు తేలేడుగా. నువ్వు 4 కప్పులు కడిగి కూడట్టుకు రాలేవుగా. అందుకే చెప్తున్నా, మీ మావయ్యన్న మాటల్ని గాలి కొదిలేసి సుష్టుగా భోంచేయండి. మనకి మాటలు పడ్డం అలవాటే కదా, దానికి కడుపు మార్చుకోవడం ఎందుకు? పడ్డానికైనా శక్తి కావాలిగా. తినండి, తినరా, తినమ్మా, బాగా తిను. మొత్తం నువ్వే తిను. తినమ్మా, తిను.
అలా చూస్తావేంటి? తిను. గంగా గంగా ఛీ దేవుడా, దాన్ని తక్కువ చేసే సీను ఎప్పుడొస్తుందా నేను అనుకుంటే అప్పుడే రప్పించేసావా తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య మీరు చేస్తోంది కరెక్ట్ కాదు. నేనేం చేశానురా? మీ నాన్నన్నదేగా వివరించాను, తినమనేగా అన్నాను. చెప్తా. ఇక నువ్వు అలా అంటే నేనేం చేయలేనురా. చేసేదంతా చేస్తున్నారు కదా. మామేం చేసింది పెద్ద బాబా? అవునండి, మావయ్య గారు చెప్పిందే చెప్పాము. అదే తప్పంటే అలా అనుకోవడం తప్పండి. తినండి, నేను కూడా కూర్చుంటాను. ఏమండి, మీరు తినకుండా నన్ను తినమంటారా? ఎలా తింటావు? తమ్ముడు వాళ్ళు తిననప్పుడు నేను తినను, నేను తిననప్పుడు నువ్వు తినకూడదు. నేను ఆకలికి తట్టుకోలేనండి. తప్పదండి. న్యాయం మాట్లాడావుగా. ఈ పూట నీకు పస్తే ఇదే నీకు పనిష్మెంట్. పదా. మీరు ఉండగలరేమో, నేనైతే ఉండలేను. ఉండకపోతే పో, మళ్ళీ రాకు. అంత శిక్ష ఎందుకులేండి, పదండి. పదా. మామ్, సక్సెస్ లానే ఉంది. మామూలుగానా? ఇక తలెత్తుకోలేదు. నిప్పు రాజేశాగా, ఇక రగిలిపోవడమే. జంట మధ్యన ఈ చిచ్చు విడిపోయేలా చేస్తుంది, గ్యారంటీ. ఓకే. నా ఇంట్లో చోటు సంపాదించుకోవచ్చు, కానీ నా మనసులో మీరు చోటు సంపాదించుకోలేరు. నీ నాన్న సంపాదనతోనే నీ భార్య కడుపు కూడా నింపు. ఆయన సంపాదనతోనే తినాలని అనుకోకమ్మా, కడుపు మాడుతుంది. ఇప్పటికిప్పుడు ఏ హోటల్లోనో సంపాదించి 4 రూపాయలు తేలేడుగా. గంగా నాన్నలా అన్నారని బాధగా ఉందా? మామయ్య గారు అలా అన్నందుకు బాధగా లేదు సిద్ధు. ఆయన అలా అనేసేసి నా చేత్తో వండిన భోజనాన్ని ఆయన్ని తినకుండా చేశారే, అది బాధగా ఉంది. మీ అత్తయ్య గారు అన్న మాటకి ఇంకా బాధగా ఉంది. గంగా ఆవిడ మాటల్ని పట్టించుకోవద్దు. సుకన్యని చేసుకోలేదన్న కోపంలో అలా మాట్లాడుతుంది. అలా అనుకుని వదిలేలేను సిద్ధు. నిన్నంత మాట అంటే నేను తట్టుకోలేను. నిన్ను అవమానిస్తే నేను భరించలేను. గంగా అవును సిద్ధు, ఆవిడ అనడానికి నువ్వేమి అసమర్థుడివి కావు. నీకెంతో టాలెంట్ ఉంది. నా వల్ల నువ్వు ఇట్టా అయ్యావు. అదిగో మళ్ళీ నీ గురించే అనుకుంటున్నావు. నేను చెప్పడం వల్లే కదా నేనే తాళి కట్టుకున్నా, భర్తలో కట్టుబడున్నావు. గంగా ఆ టాపిక్ ఇక్కడ మాట్లాడుకో. ఎవరైనా విన్నారంటే ప్రాబ్లం అయిపోతుంది. సరేలే, బాధపడుకోయి. లేదు సిద్ధు, ఇంకెప్పుడు మీ అత్తయ్య గారు నిన్ను అలా అనకుండా చేయాల్సిందే. ఏం చేస్తావు? చెప్తాను. ఎవరికి? అమ్మమ్మకి. గంగమ్మ తల్లి. అమ్మమ్మ, ఏమైందమ్మా? మహాదేవి గారు. గంగ
గంగ తెచ్చిన ఒడిబి ఎంతో వండిందా? పరవానమే కాదు పెద్దమ్మ గారు, ఇవన్నీ చేసింది కూడా గంగే. ఇంట్లో చోటు సంపాదించొచ్చు అంటే మీ సంపాదనతో మీరు తినండి అనేగా. ఇదమ్మమ్మ జరిగింది. నువ్వు రావాలి. రేపు ఉదయానికంతా ఉంటానమ్మా. ఈ నవరాత్రుల్లో రేపు లక్ష్మీ పూజ కదా, ఏం చెయ్యాలో అదే చేస్తాను, లెక్క సరి చేస్తాను. నువ్వు బాధపడకు తల్లి, సరేనా? సరే అమ్మమ్మ, ఉంటాను. మంచిది తల్లి. అంత మాట అంటావా మహాదేవి? రేపొస్తానుగా, చెప్తా. అమ్మమ్మ రేపొస్తుంది సిద్ధు. అసలు ఏం చేస్తున్నావు గంగా? నువ్వు తలుచుకుంటే నాకు తిండి పెట్టడమే కాదు, మీ నాన్నగారి కంటే ఎక్కువ ఆస్తిని సంపాదించగలవని నిరూపిస్తాను. రేపు ఒక్క రోజులోనే? రేపే శంకుస్థాపన సిద్ధు. పడుకుందాం పద. నీకు నీ బావొద్దా? కావాలి, బట్ హౌ? దాన్ని ఏదో విధంగా నేను పంపిస్తానుగా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి పెద్దమ్మ గారు, ధైర్యంగా ఉండు అంటున్నారు? దేనికి? నీకు దేనికి గంగ ఇప్పుడు మనంటి మనిషి కదా అత్తయ్య. అని నువ్వనుకుంటే సరిపోద్దా? మేమనుకోవద్దా? అనుకోవద్దని మేమన్నామా? సమస్య లేదు. ఏం సమస్య వచ్చింది పెద్దమ్మ గారు? కనపడుతోంది కదా. అత్తయ్య ఇదే వద్దంది. నేను ఇలాగే ఉంటానురా. ఉండద్దా చెప్పు, వెళ్ళిపోతాను. ఏంటత్తయ్య? ఊరుకోండి బావగారు, నవరాత్రులు మొదలయ్యాయి, ఇంట్లో గొడవలు ఎందుకు? మరే పండగ మొదలయ్యాక నవ్వులే ఉండాలి, ఏడుపులు ఉండకూడదు. నేనొచ్చాగా ఇక జామ్ జామ్ అంటూ జోకులే. నీ జోకులు ఇక్కడ ఎవరికి అక్కర్లేదు. కానీ ఎందుకొచ్చారు? చూస్తుంటే ఇప్పట్లో వెళ్ళేలాగా కనిపించట్లేదుగా. నవ్వకండి, ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి. వచ్చింది వెళ్ళడానికే పెద్దమ్మా, ఇంటికొచ్చిన వాళ్ళని వెళ్ళిపోండి అనడం ఎంతవరకు కరెక్టు? ఆశగా వచ్చిన మా అమ్మమ్మకి ఎంత బాధగా అనిపిస్తుంది. నీ నక్క నటనలు నా దగ్గర చూపించద్దు. ఉండకూడదు అంతే. అదే వాయి, ఈ విణ్ణి మేం మా కోడలు అనుకున్నప్పుడు మీరు ఏ సంబంధంతో వస్తారు? చూసావా బాబు? వాడేం చెప్తాడు? గంగ తరపున ఎవరొచ్చినా నేను రానివ్వను, ఉండనివ్వను. ఇక్కడ గంగేనా ఉంది మహాదేవి గారు, మా మంగ లేదా? ఏం బాబు? మీరొచ్చింది మంగ తరపున కదా? ఏంట్రా? అవునత్తయ్య, నేనే రాత్రి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. నేను చెప్తేనే వచ్చారు. అదన్నమాట విషయం. మా అమ్మమ్మని
ఇంటికి పిలుచుకునే అదృష్టం నాకు లేదన్నమాట. మంగకి ఆనందం ఉందన్నమాట. దేవుడు అలా శాసిస్తే ఈ గంగ పాటించాల్సిందే. నీ పాటింపులు ఎవడికి కావాలి? మీ ఆటలు నా దగ్గర సాగవు. అత్తయ్య, నానమ్మ మా అతిథి, పిలిచింది నేను. నీకి ఇంటితో ఏ సంబంధం ఉండి ఉంటున్నావో ఆవిడ కూడా మాతో ఆ సంబంధమే ఏర్పడింది. నువ్వుంటే నానమ్మ ఉండాల్సిందే. ఆవిడ వెళ్ళరు. నీకది ఇష్టం లేకపోతే నువ్వే వెళ్ళొచ్చు. ఏరా, ఇందాక నేను వెళ్తానంటే వద్దన్న వాడివి, ఇప్పుడు ఆవిడ గురించి నన్ను వెళ్ళమంటున్నావా? నీ అత్తయ్యని ఆవిడ కొట్టిందిరా. ఇంకా అదే పట్టించుకుంటారేంటండి? పడిన 5 ఏళ్లు కూడా అప్పుడే కనిపించకుండా పోతేను. ఇప్పుడు మనమంతా ఒకే కుటుంబం, మర్చిపోండి. పోనీ సారీ చెప్తా, తీసుకోండి. నేను మిమ్మల్ని కొట్టి సారీ చెప్పొచ్చా? ఆ కొట్టచ్చు, చెప్పొచ్చు, కానీ దీనికి అంతుండదే. తర్వాత నేను మిమ్మల్ని కొట్టి చెప్పి, ఆ తర్వాత మీరు నన్ను కొట్టి చెప్పి, చెప్పి కొట్టి, కొట్టి చెప్పి, చెప్పి కొట్టి, కొట్టి చెప్పి కొట్టి నవరాత్రులు కూడా అయిపోతాయి. మనం కొట్టి చెప్పుకోవడాలు అవ్వవు. అందుకని మీకు దండం పెడతాను. మీరు మాట్లాడే నన్ను చంపేసేలా ఉన్నారు. అయ్యో, పండగ నిలబెట్టాక అవేం మాట్లాడండి. నువ్వు నమ్మకు. నానమ్మైతే వెళ్ళరత్తయ్య. ఉండమాను. థ్యాంక్స్ అత్తయ్య. సారీ అలా అన్నందుకు. అనేవనేస్తున్నారు, చేసేవి చేసేస్తున్నారు, చివరికి సారీ మాత్రం చెప్తున్నారు. ఛీ, నువ్వు రావే. అయ్యయ్యో, పాపం కోపం వచ్చినట్టుంది. పోతుందిలే నానమ్మ, లోపలికి రండి. నీ వల్లే బాబు అన్నాను. అవునరా, నానమ్మను వెళ్ళనివ్వకుండా మాట్లాడావు. ఎలా వెళ్ళనిస్తాన్రా? మన నానమ్మ. అయ్యో, అది నా పనవాళ్ళంటే. ఎన్టీఆర్ ఏఎన్ఆర్లా నా పక్కనుండండి, కన్నాంబర ఆనందంగా ఉంటాను. ఏం ఆనందమో అమ్మమ్మ. అయినా మీరేంటండి పెద్దమ్మ గారిని అలా అనేశారు? షడప్. ఆవిడ మా అత్తయ్య. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. నీకెందుకే? నీకెందుకు మంగా? దేవుడు శాసించాడు. బావగారు తల్లి ఆపు. ఇలాగే నువ్వు నవ్వుతూ ఉండాలి తల్లి. ఉంటుంది నానమ్మ. మీరు లోపలికి వెళ్ళండి. గంగా, తీసుకెళ్ళు. పదనమ్మా. మంగా, నువ్వు రామ్మా. పదన్నమ్మమ్మ. రా. ఈ వయసులో ఈవిడికి ఎంత కష్టం వచ్చింది. అవునరా, నాన్న నన్ను గంగను యాక్సెప్ట్ చేస్తేనే అది తీరుతుంది. అది ఎప్పుడో తీరుతుందిలేరా. నన్ను పిలవదే. పిలిచిందంటే దేనికి? అమ్మమ్మా, ఆ? నిజంగా బావగారే పిలిచారా? లేదమ్మా, ఈ గంగా మంగళ కోసం నేనే వచ్చాను. ఒకేసారి ఇద్దరం ఇంట్లో లేకపోయేసరికి దిగులుగా ఉండదా అమ్మమ్మా? మరి ఉంటుంది కదమ్మా. ఇంకోటి, నేను మీకు ఏం చేయలేదు. అసలొచ్చింది వేరే కారణం తల్లి. బునా, ఆ బ్యాగ్ పైన పెట్టమ్మా. సహాయ కర్తే నమో నమః వజ్రకాయ.